వైసీపీ 5 ఏళ్ల పాలనలో విశాఖ ఉక్కు అమ్మకానికి ఉంచి మంత్రివర్గానికి ఆమోదం కూడా తెలపని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో 11,404 కోట్ల రూపాయలను విశాఖ ఉక్కు అభివృద్ధి కోసం తీసుకువచ్చి 10,000 మంది కార్మికులు ఉన్న విశాఖ ఉక్కు ఇండస్ట్రీని ఆదుకున్న ఘనత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హర్షం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల ద్వారా అధికారంలోకి రావడంతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందన్నారు. దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అక్కడ 2 లక్షల కోట్లు విలువ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చి వైజాగ్ హుక్కు మన హక్కు. ఈ క్రమంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మాన విలువలు వాళ్ళ ఐక్యత, వాళ్ళ సంపద, దీనికి తాకట్టు పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ. ఈ వైఎస్ఆర్ పార్టీ ఒకే ఒక అజెండాతో పనిచేసింది. ఉన్నది ఉన్నట్టుగా పరాధీనం చేసేయడం, కలెక్టర్ ఆఫీసులు ఒక బాండ్ రూపంగా తయారు చేసి అమ్మేయడం, గ్రౌండ్లు ఏదన్నా ఉంటే అది బాండ్ రూపంగా తయారు చేసి అమ్మేయడం. ఆ బాటలోనే ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక ప్రైవేట్ కంపెనీకి క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చి అమ్మడానికి పూర్తి స్థాయి కంకణం కట్టుకున్నది. 2024లో గత ఎలక్షన్లో ప్రజలు ఆశీర్వాదంతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ఇచ్చినట్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పూర్తి స్థాయిగా ఆదుకుంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 11,404 కోట్లు మళ్ళా ఆర్థికంగా ఈ అభివృద్ధికి పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంలో